మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుండి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికాంత్ హంసనాబాద్. నేను పుట్టింది హైదరాబాద్లో, కరెంట్ లివింగ్ కూడా హైదరాబాద్లోనే అనుకోండి. బికాజ్ ఐ లవ్ దిస్ సిటీ. ఎంతైనా ఐఎమ్ హైదరాబాదీ అని చెప్పుకోవడంలో ఏదో కిక్యాస్ ఫీలింగ్ ఉంటుంది. I did my post-graduation from Vijnana Jyoti Institute of Management, popularly known as VJIM, in marketing, sales and analytics. Because chinnappude I realized I am a bloody extrovert. I have close to 7 years of experience in IT and ITES industry. సినిమాలు, కల్చరల్ పార్టీలు, రోటరీ క్లబ్లు, మెడిటేషన్ ఈవెంట్లు, పబ్బులు, క్లబ్బులు, ట్రిప్పులు, హైదరాబాద్ మొత్తం ప్రీ కోవిడ్ ముందు ఫుల్గా కవర్ చేసి ఏదో చేద్దామని అనుకున్నా. అండ్ దెన్ వాట్, కోవిడ్ వచ్చింది. ఓకే, ఐ హ్యావ్ మై ప్యాషన్ టువర్డ్స్ రైటింగ్ అండ్ ఐ ఫీల్ రైటింగ్ ఈజ్ బ్లిస్. ఐ హ్యావ్ మై సైడ్ హసిల్స్ టూ. ఏంటంటే ఐఎమ్ మేకింగ్ ఎ ఫస్ట్ ఎవర్ తెలుగు ఇండిపెండెంట్ ఎకనామికల్ షార్ట్ ఫిలిం. దట్ టు వి షాట్ ఆన్ ఐఫోన్ and to do a proper post production works. ఫిలిం రిలీజ్ అయింది, వైబ్ విస్తా ఛానల్లో ఉంది. 100% ఫిలిం చూడండి. వైబ్ విస్తా అంటే గుర్తుకొచ్చింది. టీఎఫ్ఐ కట్టు బానిసగా ఐ మెయింటైన్ ఎ యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ నేమ్డ్ యాజ్ వైబ్ విస్తా. అండ్ ఒక మార్కెటింగ్ అండ్ నెట్వర్క్ పర్సన్గా 100x Men ఛానల్ మేనేజ్ చేస్తున్నా. 100x Men అంటే ఏంటో తెలుసు కదా, మార్కెటింగ్, ఎడ్యుకేషన్ అండ్ నెట్వర్కింగ్. అంటే ఈ ఎపిసోడ్ని మీరు 100x Menలోనే చూస్తారనుకోండి. బై ద వే, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, నాకు ఒక మోటివేషన్ ఉంటుంది అండ్ ఇంకా వీడియోస్ చేయాలన్న ఆసక్తి వస్తుంది. సరే, ఒకవైపు ఫ్యామిలీ, ఇంకోవైపు ప్రొఫెషన్, ఇంకోవైపు ప్యాషన్, 2 యూట్యూబ్ ఛానళ్ళు, ఇంకో సైడ్ నెట్వర్కింగ్. దేవుడా, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా నా పేషెన్స్ని టెస్ట్ చేసేది ఏంటంటే నా బాస్ కంటే ఎక్కువగా కాల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టే కోల్డ్ కాల్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఫర్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఓవర్ డ్రాఫ్ట్ కాల్స్, ఏఐ కాల్స్, రియల్ ఎస్టేట్ కాల్స్, టు సమ్ దిస్ ఆల్ సేల్స్ కాల్స్ అండి. రోజుకు 12. మీరు నమ్ముతారా? అంటే పర్ మంత్ 12 into 30, 360 కాల్స్. పర్ ఇయర్ 360 into 12, 4320 కాల్స్. ఓరి దేవుడా, నా ఒక్కడికే ఇన్ని కాల్స్ వస్తే యావరేజ్గా ఒక పర్సన్కి ఎన్ని కాల్స్ వస్తాయి? కామెంట్ సెక్షన్లో చెప్పండి బ్రదర్. కూల్. మీ బుర్రని హీట్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఆకలి, సెక్స్, నిద్ర, ఈ 3 మనుషులకి జంతువులకి కామన్. కానీ మనుషుల నుంచి మనుషుల్ని వేరు చేసేదే హ్యూమన్ ఎమోషన్. ఈ మధ్య ఏఐ కాల్స్ వల్ల చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్స్ నౌ అండర్స్టాండ్ హూ ఈజ్ అ సేల్స్ పర్సన్. నేను మార్కెటింగ్ అండ్ సేల్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను మీ అందరికీ ముందే చెప్పిన ఇంట్రొడక్షన్లో. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము నార్మల్లీ ఆపరేటర్స్ అంటే కోల్డ్ కాల్ చేసే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటో, వాటిని ఎలా రెక్టిఫై చేసుకుంటే వాళ్ళ రిజల్ట్స్ ఎట్లా కన్వర్ట్ అవుతాయో మనం చిన్న ఎగ్జాంపుల్స్తోని ఈ వీడియోలో ఫుల్ ఆన్ ఫన్తోని, కొంచెం ఎడ్యుకేషన్తోని చూద్దాం. సో వచ్చేయండి. హలో హలో చెప్పండి, ఎవరండి మాట్లాడేది? హాయ్ సార్. హాయ్, ఎవరండి? హాయ్ సార్, నేను మాట్లాడే శ్రీకాంత్ గారితోనా? అవును, శ్రీకాంత్ గారితో మాట్లాడుతున్నారు. సార్ మీ పూర్తి పేరు చెప్తారా? శ్రీకాంత్ కసావు, చెప్పండి. హాయ్ శ్రీకాంత్ కసావు సార్. హలో అండి, చెప్పండి. సార్ మా పేరు రాకీ. చెప్పండి రాకీ గారు, చెప్పండి మ్యాటర్ చెప్పండి. మీరు పరిచయాల తర్వాత చెప్పండి. సార్ ఎందుకు సార్ అంత కోపం? మీరు నా టైం అంతా వేస్ట్ చేస్తా, మీరు ఎందుకండి కోపం అంటే చెప్పండి, మ్యాటర్ చెప్పండి. సార్ ఏం లేదు సార్, నేను ఐసిఐసిసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే సార్ మీకు క్రెడిట్ కార్డ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? లేదు, ఇంట్రెస్ట్ ఏమీ లేదు. మీరు దయచేసి నా టైం వేస్ట్ చేయొద్దండి. బాయ్. నెవర్ వేస్ట్ కస్టమర్స్ టైం. మనమున్న బిజీ స్కెడ్యూల్లో మీ అందరికి తెలుసు, ఒక్కొక్కరు డైలీ ఎంత బిజీ ఉంటున్నారు. ఇలాంటి బిజీ టైంలో కూడా కాల్ చేసి కాల్స్ని సాగదీసి ఇట్లా చేయడం వల్ల కస్టమర్స్కి ఇరిటేట్ అవుతారు. అక్కడనే మనం సగం బిజినెస్ లాస్ వస్తాం.
సో కమ్ టు ద పాయింట్. అండ్ ఆపరేటర్ 2 చేసిన మిస్టేక్ ఏంటంటే, హలో హలో, సార్, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఎవరు? సార్, నేను రమేష్ మాట్లాడుతున్నా, హెచ్డిడి బ్యాంక్ నుంచి. చెప్పండి. సార్, మన హెచ్డిడి ప్రీమియం క్రెడిట్ కార్డ్ అప్లై చేయండి సార్, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. నా దగ్గర ఆల్రెడీ హెచ్డిడి కార్డు ఉంది కదా, మళ్ళీ కాల్ చేస్తుంది. సార్, హెచ్డిడి బ్యాంక్ ఉంటే ఓకే, బట్ ఐసిఐసిసి ప్రీమియం కార్డ్ కూడా ఏమైనా ట్రై చేస్తారా సార్? బ్రదర్, నా దగ్గర ఐసిఐసి ఉంది బ్రదర్. ఎందుకు ఇట్లా ఫోన్ అట్లా అని కాదు, అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, మీకు ఎప్పుడు మంచి కలిగించాలని. పోనీ ఎస్ఐబి ప్లాటినం క్రెడిట్ కార్డ్ కన్సిడర్ చేయండి సార్, అది మాత్రం అసలు కిక్ యాస్ సార్, చాలా యూనిక్ ఉంది. ఎస్బీఐ? ఆ, అసలు మీరు ఏ పర్పస్ గురించి కాల్ చేశారు? సార్, మీకు మంచి చేద్దామని నేను ఏదో ఒక మంచి క్రెడిట్ కార్డు సేల్ చేద్దామని చూస్తున్నా సార్ నేను. బ్రో, నాది ఫస్ట్ మీరు హెచ్డిఎఫ్సి అన్నారు, నా దగ్గర ఉందని చెప్పి. మళ్ళా ఐసిఐసి అన్నారు, మళ్ళీ నా దగ్గర ఉందని చెప్తా. ఇప్పుడు ఎస్బీఐ అన్నారు, నా దగ్గర ఉందని చెప్తా. మళ్ళీ ఐసిఐసి నువ్వు నా దగ్గర ఉన్నాయని కాకుండా నువ్వు మళ్ళీ వేరే చెప్పి అట్లేం లేదు సార్. ఏంది ఎండ్ ఆఫ్ ద డే ఏంద్రా బాబు అంటే నీకు నేను క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి సార్, అంటే అట్లా అని కాదు సార్, మీకు బెనిఫిట్స్ ఉన్నాయనే కదా సార్ మేము చెప్తున్నది. అసలు ఫస్ట్ నువ్వు ఏ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నావు? హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఎస్బీఐ, యాక్సెస్? సార్, ఇంకే క్లారిటీ లేకుండా నాకు ఫోన్ చేసి నేను బిజీగా ఉండండి, ఖాళీగానే ఉండండి, ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఫోన్ లిఫ్ట్ చేయగానే రావడం వస్తుంది. సార్, ఎందుకు సార్ ఇంత సీరియస్ అవుతారు? సీరియస్ కాదు బ్రో, ఒకసారి ఒక రోజుకి ఒక ఫోన్ వస్తే ఎవడన్నా ఏమని అనుకుంటాడు. రోజుకు 10 సార్లు 20 సార్లు ఫోన్ చేసి ఆ క్రెడిట్ కార్డు తీసుకో, ఈ క్రెడిట్ కార్డు తీసుకో. మేము పిల్లలతో సంసారం చేయొద్దు, పార్ట్నర్స్ వస్తే బిజినెస్ చేయొద్దు. సార్, ఎందుకు సార్ అంతంత పెద్ద పెద్ద మాటలు సార్? అసలు నేను మీరు ఆలోచించండి బ్రో, మీరు ఆలోచించండి. నా దగ్గర హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసి ఉంది, ఎస్బీఐ ఉంది, అన్ని ఉన్నాయి. మళ్ళీ నువ్వు వేరే బ్యాంక్ పేరు తీసుకోమంటుంది. సార్, సారీ సార్, థ్యాంక్ యూ. కస్టమర్ని కన్ఫ్యూజ్ చేయడం వలన సర్వీస్ ట్రస్ట్ని మనం పూర్తిగా కోల్పోతాం. సో అలాంటిది జరగకుండా చూసుకోండి. ఈ కాల్లో ఆపరేటర్ మొత్తం క్లారిటీ లేకుండా మాట్లాడండి. ఇక్కడ 2 మిస్టేక్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి, సార్ నేను థర్డ్ పార్టీ ఏజెంట్స్ నుంచి మాట్లాడుతున్నాను, మా దగ్గర డిఫరెంట్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, మీకు ఏ క్రెడిట్ కార్డు ఉన్నది చెప్పండి, నేను అది మీకు అరేంజ్ చేస్తా అని చెప్తే అక్కడ ఆయనకు క్లియర్ సేల్ ఉంటుండే. అట్లా కాకుండా ఆయన, సార్ నేను ఐసిఐసిసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను అంటే, నా దగ్గర కార్డు ఉంది అంటే, లేదు నేను హెచ్డిడిసి నుంచి మాట్లాడుతున్నాను, లేదు అది కాదంటే, ఓ సారీ నేను ఎస్ఐబి. నేను చెప్తేనే మీకు ఇంత కన్ఫ్యూజన్గా ఉంది కదా, మరి కోల్డ్ కాలింగ్ ఇంకెట్లు ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో నెవర్ కన్ఫ్యూజ్ ద కస్టమర్. కరెక్ట్ పర్పస్ క్రిస్ప్గా చెప్పండి. ఒకవేళ మీరు థర్డ్ పార్టీ ఏజెన్సీ అయితే యూ హ్యావ్ టు షోకేస్ దట్, సార్ వీఆర్ థర్డ్ పార్టీ క్రెడిట్ కార్డ్ ఏజెన్సీ, మా దగ్గర అన్ని లిస్ట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, మీకు మీ బడ్జెట్ ఎంత, మీరు ఎంత స్పెండ్ చేస్తారు, మీ యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత, దెన్ యూ విల్ అండర్స్టాండ్, అరే నా కోసం సంబడీ ఈజ్ వర్కింగ్, సో వై డోంట్ ఐ ఇన్వెస్ట్ మై టైమ్ ఇన్ దిస్ అని చెప్పేసి హీ విల్ గివ్ యూ అ టైమ్. సో ఒక్కసారి ఆలోచించండి ఆపరేటర్స్, ట్రస్ట్ని క్రియేట్ చేయండి, సేల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. రీ ఎవడరా నువ్వు? నీ అమ్మ ఇంటర్నేషనల్ కాలా? అరే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్నాయి, పాకిస్తాన్ +44 అయిందిరా. నీ అమ్మ ఫోన్లు ఎత్తాలంటే భయం అవుతుంది. హలో, నీ అమ్మ నీ పీక నొక్కుతాను, నీ పీక నొక్కుతా. కట్ కట్. హలో, హలో సార్. చెప్పండి. హాయ్ సార్, నమస్తే. నేను ఐసిఐసి బ్యాంక్ నుంచి దేవి మాట్లాడుతున్నాను. మీరు మన క్రెడిట్ కార్డ్ హోల్డర్ కదా సార్? అవునమ్మా. సార్ మీ రీసెంట్ బిల్ 50,000 ఉంది. ఇది ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, ఒకసారి ఆలోచించండి. ఈఎంఐ అంటే ఏం అక్కర్లేదమ్మా, మొత్తం కట్టేస్తాను. సార్ ఈఎంఐకి కన్వర్ట్ చేయడం ఈజీ, మీరు స్ట్రెస్ పడకుండా చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్గా కట్టేసుకోవచ్చు. స్ట్రెస్? నా దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా, నేను కట్టేస్తా మొత్తం. అంటే సార్
నా ఉద్దేశం ఏంటంటే మీ మంత్లీ బడ్జెట్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. దీనికోసం ఒకసారి ఆలోచించండి. లేదమ్మా, మొత్తం కట్టేస్తా. నాకు ఎందుకు ఈ లాజిక్లు అన్నీ చెప్తున్నాను? ఆ లాజిక్లు ఏమి లేవు సార్. ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, పర్సనల్ క్యాష్ ఫ్లో మేనేజ్ చేయొచ్చు. దానికోసం నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మొత్తం కట్టేస్తా. మీరు పదే పదే ఈఎంఐ అనకండి. నేను చెప్పేది మీ బెనిఫిట్ కోసమే సార్. నా బెనిఫిట్ కోసమా? సరే అయితే నన్ను ఇంకోసారి ఈఎంఐ కన్వర్ట్ చేసుకోమని అడుక్కుంటుంటే అదే నాకు బెనిఫిట్. సార్ ఇలా అంటారేంటి సార్? సరే కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఇదే చెప్తావా? అలా కాదు సార్, నేను మీకు బెటర్ ఆప్షన్ సజెస్ట్ చేస్తున్నాను. ఉండవమ్మా, నువ్వు మొత్తం కట్టేస్తా అంటే ఈఎంఐ అంటావు. నాకేం అక్కడ పెట్టే ఫోన్. అమ్మాయి కదా అని తిట్టట్లేదు అంతే, అబ్బాయి అయితే వేరేలా ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ఆపరేటర్ రవిని ఇరిటేట్ చేసి వదిలేసిండు. కన్విన్స్ చేయడం పక్కంది, అసలు మామూలు ఇబ్బంది కాదు. ఇక్కడ ఆపరేటర్ 2 మిస్టేక్ చేసిండు. ఒకటి, రవి వద్దంటున్న ఈఎంఐకి కన్వర్ట్ కండి అని ఇబ్బంది పెట్టడం. అండ్ 2, కస్టమర్ పర్స్పెక్షన్ని మనం పట్టించుకోకుండా మనం ఏదైతే అనుకుంటున్నామో అదే చెప్పడం. సో మరి దీన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటే, కస్టమర్ వద్దు అంటే వద్దు. ఇక్కడ అదే రవికి కనుక మనము ఆపరేటర్ కాల్ చేసి, సార్ నేను అర్థం చేసుకోగలుగుతా, మీరు ఈఎంఐ కన్వర్షన్ వద్దనుకుంటున్నారు, కానీ ఈఎంఐ కనుక కన్వర్ట్ అయితే మీకు ఏమన్నా హెల్ప్ఫుల్ అవ్వచ్చేమో, ఒకసారి ఆలోచించండి, మీకు నెక్స్ట్ ఏమన్నా ఫైనాన్షియల్ థింగ్స్ ఉన్నాయేమో ఒకసారి చూడండి అని మీరు లాజికల్గా సౌండ్ చేస్తే, అప్పుడు రవి లెట్ మీ థింక్ అని చెప్పి ఏదైనా అనొచ్చు. ఒకవేళ నాకు ఎలాంటివి లేదమ్మా అది అని అంటే ఇంకా మనం ఇట్స్ డన్. బట్ ఆ థాట్ని నువ్వు తెప్పించాలి. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు ట్రై. అండ్ అదే త్రోలో స్టాప్ బీయింగ్ పుషీ. అంటే కన్వర్షన్ కోసమే నువ్వు పుష్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్. అదే దీన్ని నువ్వు ఎట్లా డీల్ చేయొచ్చు అంటే, సార్ నేను అర్థం చేసుకోగలుగుతా, ఐఎమ్ నాట్ పుషింగ్ యూ అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. మీకు గనక ఈఎంఐస్కి కన్వర్ట్ చేసుకోవాలంటే ప్లీజ్ సేవ్ మై నెంబర్ అండ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ, ఐ విల్ బి బెటర్ హెల్ప్ఫుల్ అని కనుక ఆపరేటర్ డీల్ చేసినుంటే ఇట్ విల్ బి అ గుడ్ డీల్. సో ట్రై చేయండి. సేల్స్ అంటే రెస్పెక్ట్తో మాట్లాడడం, ఫోర్స్తో కాదు. హలో సార్. హలో, నమస్తే సార్, నేను ఐసిఐసి బ్యాంక్ నుండి రాధా మాట్లాడుతున్నాను. పర్సనల్ లోన్ జస్ట్ 11% ఇంట్రెస్ట్ అవైలబుల్ ఉంది సార్. నేను బాధలో ఉన్నా, ప్లీజ్ నన్ను సేవ్ సార్ మీ చేయకండి. ఫైనాన్షియల్ పెయిన్స్ తీర్చడానికి ఈ లోన్ సార్, మీరు ట్రై చేయండి, ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. బ్రో నాకు బ్రేకప్ అయిపోయింది, చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాను, నాకు అవసరం లేదు. సార్ ఈ లోన్ చాలా యూస్ఫుల్ సార్. చచని అమ్మ, వీళ్ళకి మనిషి ఎలా ఉంటాడు ఏంటి సిచ్యువేషన్ ఏం అర్థం చేసుకోరు వీళ్ళు. బ్రేకప్ అంటే అందరికీ బాధే. అలాంటి బ్రేకప్ ఉన్న కిడ్కి ఎవరైనా కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చిందంటే, ఆయన బాధలో ఉన్నాడు అని చెప్పగానే వెంటనే కస్టమర్ కేర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సార్ ఐఎమ్ సారీ టు హియర్ సార్, నేను తర్వాత కాల్ చేస్తాను పెట్టేస్తే అయిపోతుండే. కానీ ఈ కాల్లో స్పెసిఫికలీ మనం అబ్జర్వ్ చేస్తే చాలా ట్రై చేశారు సేల్ చేయడానికి. కస్టమర్ ఎప్పుడైతే ఐఎమ్ ఇన్ పెయిన్ అన్నాడో దాన్ని అప్పుడే కట్ చేశారు. సో ఇక్కడ ఆపరేటర్ 2 మిస్టేక్స్ చేశారు. 1 ఈజ్ రిపీటెడ్లీ సెల్లింగ్ అండ్ 2 కన్జ్యూమర్ ఎలాంటి మూడ్లో ఉన్నాడో అని అర్థం చేసుకోకపోవడం. వెన్ యూ అండర్స్టాండ్ ద కస్టమర్, దట్స్ వేర్ యూ విల్ బ్రేక్ అ సేల్. డిస్ట్రెస్డ్ ఉన్న కస్టమర్ని డిస్టర్బ్ చేయడం మీ బ్రాండ్ రెప్యుటేషన్ని ఖరాబ్ చేస్తుంది. ఎంపతితో ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడే మీ బ్రాండ్ రెప్యుటేషన్ అనేది కాపాడుకోగలుగుతాం. సో షో ఎంపతి టువర్డ్స్ ద కస్టమర్స్ ప్రాబ్లమ్. ఏం షాట్ రా నీల్ మామ, తోపహ నీ అమ్మ. నీ అమ్మ ఇప్పుడే ఒకటి కలిసి ఫోన్ పగిలిపోయింది, డిస్ప్లే ఇవ్వాలి. చూడండి, డిస్ప్లే పోయింది కాదు, మొత్తం కింద పడ్డది, బైక్ చేంజ్ చేయాలి. ఇది ఫ్రేమ్ డిస్ప్లే
హలో హలో అన్న, హాయ్ అన్న. ఎవరు నేను ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. అన్న, మీకు క్రెడిట్ కార్డ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అన్న? మంచి లిమిట్ తో వస్తుంది ఎంత లిమిట్ వస్తుందండి? అన్న. మీరు ఏం చేస్తారన్న? జాబ్ హోల్డరా లేకపోతే బిజినెస్? బిజినెస్ చేస్తామండి. మీకు ఈజీగా 2 లక్షలు వస్తుంది అన్న. 2 lakhs. ఈజీగా 2 lakhs మీకు పక్కా వస్తుంది. అయితే ఇంట్రెస్ట్ ఉందా అన్న? పంపించమంటారా? మీ డీటెయిల్స్ తీసుకోవాలా? 100% వస్తామా 2 lakhs? పక్కా వస్తుందా అన్న? 2 lakhs వస్తుంది. 2 lakhs వస్తా అని చెప్తున్నారు. ఫస్ట్ మీ టార్గెట్ల కోసం ఏదో ఒకటి పూస్తారు, దాని తర్వాత 40,000 30,000 ఇస్తారు. ఏందన్నా మీరు? మన బ్యాంక్ అట్లా ఏం చేయదన్నా. మీ బ్యాంక్ కాదన్నా, మా దగ్గర ప్రూఫ్ ఉంది ఆల్రెడీ. మా దగ్గర ఆల్రెడీ ఇచ్చారు. బ్యాంకు లోన్ అని చెప్పి 2 lakhs ఇస్తామన్నా, 2.5 దాకా వస్తుంది. మీ సివిల్ బాగుంది, మీ బిజినెస్ బాగుంది అని చెప్పేశారు. అయితే కార్డు వచ్చాక 40,000 వచ్చింది. ఏం చేసుకోలేదు, మూలకు పడేసిన కార్డు తీసి. మీకు చెప్పేటప్పుడు చాలా చెప్తారు మీ స్వార్థాల కోసము. మీకు టార్గెట్ కంప్లీట్ కావాలని చెప్పేసి చాలా చేస్తారు. మన బ్యాంక్ అయితే అట్లా లేదన్నా. 2 lakhs ప్రతి బ్యాంక్ అలా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకని మాతో టార్చర్ చేసి ఇవన్నీ మీ టార్గెట్ల కోసం మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు? అన్న, మీకు 2 lakhs అంటే అట్లీస్ట్ 1 lakh అన్న పక్కా వస్తుంది అన్న. 100% అన్న. నాకు నమ్మకం లేదండి. మమ్మల్ని టార్చర్ చేయకండి, మన దందాలు చేసుకోనివ్వండి. ప్రతి బ్యాంకు కాల్ చేస్తారు, ఇన్ని లక్షలు అన్ని లక్షలు ఇస్తామని చెప్పి టైం వేస్ట్ చేస్తుంటాం, మనని ఇది చేస్తూ ఉంటారు. ఫ్రాడ్ అంతా ట్రెండింగ్ అదే. అదే చెప్తా ఉంటారు 20 lakhs అంటే 2 lakhs ఇస్తాము, 1 lakh ఇస్తాము, 4 lakhs ఇస్తాము అని చెప్తారు. ఏదో నా కొడుకులు ఇచ్చేటప్పుడు కార్డు ఇచ్చు 40,000 ఇచ్చింది. 2 lakhs ఇస్తా మీకు ఎగ్జిక్యూటివ్ ఉంది, తీసుకోండి అని దాదాపు ఇచ్చారు, తీసి పక్కన వాదేశారు. సరేనా? ఇది డిస్ప్లే ఫ్రేమ్ అన్నీ వేసుకోవాలండి. ఈ మధ్య బాగా ఫేక్ కాల్స్ వస్తున్నాయి భయ్య. ఇప్పుడు అలాగే ఒకటి వచ్చింది, వెంటనే కట్ చేశాను, నోట్ చేసుకోండి. నీకు అలాంటి ఫేక్ కాల్స్ ఏం రావట్లేవా? ఫేక్ కాల్స్ అంటే గుర్తుకొచ్చింది నాకు. రీసెంట్గా ఈ మధ్య ఒక ఫేక్ కాల్ వచ్చింది మామ. అరే వాడు మళ్ళీ కాల్ చేసి ఎంత చిరాకు లేపించిందంటే, జనాలు నాకు తెలిసి ఆ మళ్ళీ అట్లా ఫోన్ కాల్స్ రావడంతో ప్యానిక్ అయిపోతారేమో అని నాకు అనిపిస్తుంది. బై ద వే, నేను ఆ కాల్ రికార్డింగ్ చేసిన. మీకు ఇక్కడ మక్కేనా రాంబాబు గారు ఏమవుతారు సార్? ఎవరైనా మక్కేనా రాంబాబు సన్ ఆఫ్ మక్కేనా అనంతయ్య. ఎవరైనా ఎవరు వాళ్ళు? అతను ఎవరు మీరు? ఇది గాగిళ్ళపూరే కదా సార్? ఎక్కడి నుంచి? ఇది గాగిళ్ళపూరే కదా సార్ మీది? గాగిళ్ళపూర్ లో మక్కేనా రాంబాబు సన్ ఆఫ్ మక్కేనా అనంతయ్య అనే వాళ్ళు మీ రిలేటివ్స్ కదా? అసలు మీరు ఎవరు? మీరు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు? ఇక్కడ ఒక నిమిషం అండి, చెప్పండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము. వాళ్ళు మీ మణికాంత్ ఫస్ట్ చెప్పాలి, మీరు ఎక్కడికి కాల్ చేస్తారో చెప్పాలి. వీళ్ళు వెళ్తా వీళ్ళు వెళ్ళా అని అడగద్దు. నాకు వాళ్ళ ఎవరో తెలియదు. అంటే తెలియదు వాళ్ళు మీకు? తెలియదు. మరి మీరు మాత్రం వాళ్ళకి ఎలా తెలుసండి? అసలు ఎవరన్నా మీరు ఎక్కడన్నా చెప్పండి. వాళ్ళ బ్యాంక్ లో లోన్ తీసుకొని మీరు ఎక్కడ కాల్ చేస్తారు? ఇప్పుడు కాల్ చేస్తుంటే మీకు కాల్ చేసుకోమని చెప్తున్నారు వాళ్ళు. మీరేమో సింపుల్ గా వాళ్ళెవరో మీకు తెలియదు అనేసి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాస్, మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఏ బ్రాంచ్? మాదా హయత్ నగర్ బ్రాంచ్. అవునండి. ఏం పేరు మీ పేరు? నా పేరా కొల్లారావు అండి. ఏం పేరు? రావు కొల్లారావు. ఏం పేరు? పూర్తి పేరు చెప్పు, మొత్తం పేరు చెప్పు. కొల్లా, నా ఇంటి పేరు కొల్లా, నా పేరు ఏ డిపార్ట్మెంట్? అంటే అది ఏ డిపార్ట్మెంట్? ఇన్ని అడుగుతున్నారు కదా, నేను అడిగిన దానికి మాత్రం ఒక్కదానికి సమాధానం చెప్పలేదు మీరు.
నాకు ఎవరు తెలియదు. సమాధానం చెప్పుకుంటా కూర్చోవడానికి ఏమన్నా నువ్వు అడగడానికి చెప్పాలి మరి. అంటే అక్కడ నాకు కోపం వచ్చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫేక్ కాల్స్ వస్తాయి. వాడు నాకు ఎట్లా ఇనిషియేట్ చేసినా నేను చెప్తా. నేను బైక్ మీద ఆఫీస్కి వెళ్తున్నా, కాల్స్ చేసిండు. ఎవరు డ్రైవర్ కాల్ చేస్తే లేపిన, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం, మీకు వీళ్ళు తెలుసా అని అడిగి, నాకు తెలియదు అని అన్నా. దాని తర్వాత అట్లా సిచ్యువేషన్ బిల్డ్ చేస్తున్నాడు. నేను కట్ చేసిన, ఒక 3-4 టైమ్స్ కట్ చేసిన, మళ్ళీ చేస్తున్నాడు, లోన్ ఉంది కట్టాలని. అయితే జనరలీ ఇప్పుడు మనం అంటే సిచ్యువేషన్స్ తెలుసు, లాట్ ఆఫ్ ఫేక్ కాల్స్ గురించి గవర్నమెంట్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. మనం కాల్ చేసినప్పుడు కూడా ఫేక్ కాల్స్ అవి రెస్పాండ్ కాకని చెప్తుంది. మనం ఎవరికైనా కాల్ చేస్తే రీసెంట్ ఇనిషియేటివ్. ఇప్పుడు అట్లా కాల్ చేసినప్పుడు మనం పానిక్ అవ్వకుండా వాళ్ళ డెప్త్ డీటెయిల్స్ అడగాలి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫేక్ కాల్ ఐ గాట్. నేను కూడా కొంచెం పానిక్ అయిన స్టార్టింగ్ లా, బట్ నేను అడిగిన క్వశ్చన్స్ కి వాడు చెప్పిన దానికి ఏం రెస్పాండ్ కాలేడు. సో అప్పుడు ఐ గాట్ ఇట్, దిస్ ద ఫేక్ కాల్ అని చెప్పేసి. పీపుల్ ఆర్ గెటింగ్, జనాలు పానిక్ అయిపోతారు. ఫస్ట్ థింగ్ ఆ పానిక్ మీరు అవ్వకుండా దాన్ని టెక్నికల్లీ ఎట్లా డీల్ చేయాలనేది మీరు నేర్చుకోవాలి. డీలింగ్ ఈజ్ సింపుల్. ఎట్లా అంటే యూ ఆస్క్ క్వశ్చన్స్. మీకు కాల్ వచ్చినప్పుడు ఏ బ్యాంకు, మీ పేరేంటి, ఎక్కడ ఉంది, మీది ఎవరు, అసలు మీకు ఇంకా ఎట్లా తెలిసింది, నా నెంబర్ ఎట్లా వచ్చింది, ఇలాంటి ఇన్డెప్త్ డీటెయిల్స్ మీరు అడిగినప్పుడు వాడు చెప్పే ఫ్లోలోనే మీకు అర్థమైపోతుంది ఇది ఫేకా రియలా అని చెప్పేసి. సో అట్లా మనం ఒకటి కట్ చేయవచ్చు. ఓకే, సో మనం కొన్ని రికార్డింగ్స్ అయితే విందాము. ఎక్కడ తమిళ్, ఎక్కడ తెలుగు? నాకు తెలుగు వచ్చండి, తమిళ్ రాదు. మీరు మాట్లాడే తమిళ బేసికల్లీ మనము ఫ్రమ్ తెలంగాణ స్టేట్. ఆంధ్రప్రదేశ్ అయినా తెలుగు అయినా దే హ్యావ్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఫస్ట్ మిస్టేక్ ఇదే చేస్తారు. వాళ్ళకి క్రాస్ బార్డర్స్ అవి ఏం అవసరం లేదు అసలు. బేసికల్లీ ఏంది, ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుగుకే రెస్పాండ్ అవుతారు. అసలు తమిళ్ ఆ టెలికాలర్స్ ఎందుకు డైల్ చేస్తున్నారు? వాళ్ళకి మన డేటా ఎలా వెళ్తుంది అసలు? ఫస్ట్ మన డేటా ఎట్లా వెళ్తుంది? డేటా వెళ్ళినప్పుడు కనీసం జియో లొకేషన్ కూడా తెలియదు వాళ్ళకి. అది సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. టెలికాలర్స్ కి టిప్ ఏంటంటే, when you're dialing to some other state guys or when he is talking in Telugu or something, you simply cut the call. అదొక్కటి చేస్తే సరిపోతుంది. हेलो यस सर, गुड आफ्टरनून. या मुस्कान बात कर रही हूँ बजाज फाइनेंस से. या बजाज फाइनेंस का स्टैंडर्ड पर्सन को फ्लेक्सी ओवरड्राफ्ट फैसिलिटी प्रोवाइड करता है एज अ बैकअप एटीएम. तो आप सर जॉब करते हैं, बिजनेस करते हैं? I'm not comfortable. Okay, actually Muskan is set from Bajaj Finance. Okay. Yeah, this call is regarding flexi overdraft facility in which Bajaj is providing is a credit limit of 10 to 20 times amount of your salary as a OD limit. Doing your job or business. What should I do with overdraft? What is overdraft and what I should do with that? Yes sir, I'm explaining overdraft as a totally different of personal loan and credit cards. Okay, like the personal loan, money amount are given in a bank, but sir, every month are you paying the EMI burden per month, right? Pause. నీకు ఇప్పుడు ఏమర్థమైంది? షీ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ ఓవర్ డ్రాఫ్ట్ కరెక్ట్. నేను సింపుల్ గా ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంది, దానివల్ల యూజెస్ ఏందని అడిగిన. ఆమె పర్సనల్ లోన్ అంటుంది, మళ్ళీ క్రెడిట్ కార్డ్ అంటుంది, ఈఎంఐస్ అంటుంది. సో ఎవ్రీ ఆపరేటర్ కి మనం ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నామో దాని గురించి బేసిక్ డీటెయిల్స్ ఉంటే సరిపోతుందని అనిపిస్తుంది. సో చాలా మంది అది లాగ్ అవుతున్నారు. ఇక్కడ ఆపరేటర్ కి ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ అనేది ఉండాలి. అసలు ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంది, దాన్ని ఎన్ని ఈఎంఐస్ కట్టొచ్చు, ఎప్పుడు రీపే చేయాలి, దాని ఇంట్రెస్ట్ రేట్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండి మనం కన్జ్యూమర్కి కరెక్ట్గా ప్రజెంట్ చేయటట్టు ఉండాలి. మనము ట్రైనింగ్లో ఉన్నప్పుడే మేనేజర్స్ కానీ కంపెనీస్ కానీ అసలు ఆపరేటర్కి ఎంతవరకు ప్రోడక్ట్ మీద ఇన్ఫర్మేషన్ ఉంది అనేది వాళ్ళు చూసుకోవాలి. సో ఆపరేటర్స్, మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ పిచ్ చేసినప్పుడు మీకు దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాల్సిందే. ప్రభాసారా నీ అమ్మ ఏముందిరా 3 hours. నీ అమ్మ ఎవడరా వీడు? హలో దేవానా? అరే ప్రభాస్ పేరు కూడా దేవా కాబట్టి బతికిపోయాను. చెప్పరా నా కొడుక, ఏం కావాలరా నీకు? ఏం కావాలి? ఒరే నాయనా, ఒరే బాబు, 3 గంటలు ప్రశాంతంగా సినిమా కూడా చూడనియట్లేదు కదరా మీరు. మీ కస్టమర్ కేర్ కాల్స్, అదే వెళ్ళి ఎక్కడైనా అడుగు తినండి రా బాబు. చట్, ఐఎమ్ ఫెడ్ అప్ ఆఫ్ దిస్ కాల్స్ మ్యాన్. నిజమే, సలార్ అనేది ఒక డ్రగ్. 3 గంటల సినిమాలో 4 సార్లు కోల్డ్ కాల్స్ వచ్చినాయి. సరే, ఏఐ కాల్స్ని తీసేద్దాం.
ఇద్దరు ఆపరేటర్స్ మాట్లాడారు. ఆ ఇద్దరు ఆపరేటర్స్ వాటి మిస్టేక్స్ ఏంటంటే ఆల్వేస్ ఆస్క్ కస్టమర్స్ పర్మిషన్, నెవర్ వేస్ట్ కస్టమర్స్ టైం. ఇక్కడ దేవా కాల్ చేసి, సార్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఐసిఐసిసి బ్యాంక్, సార్ కెన్ ఐ హ్యావ్ 30 seconds ఆఫ్ యువర్ టైం, మీకు వాల్యుబుల్ అనిపించకపోతే పెట్టేసేయండి అని అంటే ఎంత బిజీగా ఉన్నా అక్కడ భాను గారు టైం ఇచ్చేవారు. అండ్ ఇలాంటి చిన్న చిన్న ఆస్పెక్ట్స్ని మనం కనుక మన కోల్డ్ కాలింగ్లో పెడితే దెర్ విల్ బి 100% రిజల్ట్. సో ఆల్వేస్ ఆస్క్ పర్మిషన్. కానీ ఆ కస్టమర్ 30 seconds ఇచ్చిన తర్వాత మీ దగ్గర అతన్ని కన్విన్స్ చేసేంత స్క్రిప్ట్ ఉందా లేదా అనేది అది మీరు చూసుకోవాలి. సేల్స్ అంటే నాట్ జస్ట్ టాకింగ్ బట్ ఎక్స్ప్లెయినింగ్ విత్ కాన్ఫిడెన్స్. నువ్వు ఏ ఇండస్ట్రీలో ఉన్నా, లైక్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, హాస్పిటాలిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఎంటర్టైన్మెంట్, ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, వేర్ హౌసింగ్, కమ్యూనికేషన్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్, మెకానికల్, సివిల్, మైనింగ్, ఫార్మా, ఫెర్టిలైజర్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, రెన్యూవబుల్ ఎనర్జీ, అగ్రికల్చర్ అండ్ గవర్నమెంట్లో ఉన్నా ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటారు. సో రెస్పెక్ట్ ఎవ్రీ సేల్స్ పర్సన్.